ఒక పక్క 7.5 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డుల తొలగింపు, మరోవైపు దాదాపు 5.5 కోట్ల పనిదినాల కోతలు, ఇంకోవైపు లేబర్ కాంపోనెంట్ కింద 4 నెలలకు పైగా ఉపాధి కూలీలకు వేతనాలు బకాయిలు. ఉపాధి పనులను నమ్ముకున్న గ్రామీణ నిరుపేదలను చంద్రబాబు సర్కార్ తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తుంది. ఏపీలో ఇప్పటికే దాదాపు 17% జాబ్ కార్డులు ఏరివేసింది కూటమి సర్కార్. పని దినాల్లోనూ కోతలు విధిస్తూ చేసిన పనులకు వేతనాలు చెల్లించకుండా అగచాట్లకు గురిచేస్తోంది. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలకు గత 4.5 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పేదలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. స్వయంగా టీడీపీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు 381 కోట్ల మేర ఉపాధి హామీ కూలీ డబ్బుల బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది జూలై 27వ తేదీ తర్వాత రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలెవరికి వేతనాలు అందలేదని సమాచారం. చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో ఇటీవలే 18.63 లక్షల మంది జాబ్ కార్డులను తొలగించింది. ఏటా ఏపీలో 47 లక్షల కుటుంబాలు ఈ పథకంలో పనులు చేసుకుంటూ సుమారు 6.5 కోట్ల రూపాయల మేర వేతనాల రూపంలో లబ్ధి పొందుతున్నారు. ఇందులో 3వ వంతుకు పైగా ఎస్సీ/ఎస్టీ కుటుంబాలే ఉన్నాయి. గత ఏడాది జూన్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు 100 కోట్ల మేర వేతన బకాయిలు పేరుకుపోతున్నాయి. కూలీ డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని వ్యవసాయ కార్మిక సంఘాలు వాపోతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, దీపావళి సమయంలో నిరుపేదలు తాము చేసిన కూలీ పనుల డబ్బుల కోసం ఆర్తిగా ఎదురు చూస్తూ అవి చేతికి అందకపోవడంతో అవస్థలు ఎదుర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనుల కల్పన తగ్గిపోయినట్లు అధికారిక గణాంకాలే పేర్కొంటున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023-24లో రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 21.37 కోట్ల పనిదినాల పాటు పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించింది. కానీ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ 2025-26 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 7వ తేదీ నాటికి కేవలం 15.94 కోట్ల పనిదినాలను మాత్రమే కల్పించింది. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య చంద్రబాబు సర్కార్ ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పన తగ్గించడం వల్ల అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 6 నెలల్లో 435.14 కోట్ల రూపాయల మేర నష్టపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్ధారించింది. 2023-24లో గత ప్రభుత్వంలో ఉపాధి కూలీలు 6,277 కోట్ల మేర లబ్ధి పొందగా 2024-25లో 6,183 కోట్ల రూపాయలు మాత్రమే ప్రయోజనం పొందారు.